ప్రశ్నలు వేస్తాం, తప్పకుండా దానికి సమాధానము ప్రధానమంత్రి హోదాలో చెప్పిపోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉందని మేము భావిస్తున్నాం. 11 నవంబర్ 2023 నాడు పరేడ్ గ్రౌండ్లో ఎంఆర్పిఎస్ పెట్టిన సభకు వచ్చి మరి వర్గీకరణ మేము అతి తొందరగా చేస్తామని చెప్పి పార్లమెంటు సెషన్లో దాన్ని కనీసం బిల్లు పెడతారేమో అన్న ఆలోచనలో ఉండే, కానీ అది మాత్రం పెట్టలేదు మోదీ గారు. ఎందుకు పెట్టలేదో కూడా నేను చెప్తా. దాని వెనకాల మస్తు రీజన్స్ ఉన్నాయి. మరి నేడు దేశవ్యాప్తంగా మరి ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నో స్కాములు చేసిందని చెప్పిన ఈ బీజేపీ పార్టీ నేడు ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి పూర్తి స్థాయిగా వీళ్ళు అడ్డంగా దొరికిపోయినారు. ఇక మిగతా వాటికి సమయం ఉండదు. ఎందుకనంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ వెంటనే ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వము జనవరి 2న 2018లో దీన్ని తీసుకొని వచ్చింది. ఫస్ట్ ఇది ఫైనాన్స్ యాక్ట్ 2016-2017 ని అమెండ్మెంట్ చేసి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ 2010, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, కంపెనీస్ యాక్ట్ 2013 వీటన్నిటినీ ఈ యాక్ట్స్ అన్నిటినీ కూడా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పూర్తి స్థాయిగా కాలరాస్తూ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ని పట్టుకొని వచ్చింది. అంటే ఎవరు ఏ పార్టీకి ఎంత డొనేట్ చేస్తున్నారు ఏందనేది గోప్యంగా పెట్టడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఏది జరిగినా ఒక 10 రూపాయలు వెట్టికింత వేస్తే మొత్తం బయటపడేది, ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది బయటపడేది. కానీ ఈ యాక్ట్స్ అన్నింటినీ, చట్టాలను రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో ఈ గోప్యత పెట్టడానికి అన్ని యాక్ట్లను మార్చి వీళ్ళకు వచ్చే ఫండింగ్ అన్నింటినీ కూడా భయపెట్టి ఓపెన్ గా మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని చెప్పి పూర్తిగా మేము ఆరోపిస్తున్నాం. ఇది ఆరోపణ కాదు, ఇది నిజం కూడా. సుప్రీంకోర్టు వెంటనే ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చింది. ఏప్రిల్ 12, 2019 నాడు ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చింది. మరి ఏదున్నా గోప్యత వద్దు, మీకు ఎన్ని పైసలు వస్తున్నాయో మీరు చెప్పండి అని. 2-3 విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మీకు అందరికీ చెప్పాలి. 1300 కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీజేపీ పార్టీకి 6,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టుబెట్టింది. ఇది నేను చెప్పట్లే, ఎస్బీఐ చెప్తుంది. 1300 కంపెనీలు ఈ భారతదేశంలో 6,000 కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చినాయి. మొత్తం కలిపి మేజర్గా ఈ కరప్షన్ లో క్విడ్ ప్రోక్వో జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దీని లోపల ఓ చిన్న విషయాలు మీ ముందు తీసుకురావాలి. ఫ్యూచర్ గేమింగ్ అనో కంపెనీ ఉంది. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ మీద ఈడీ రైడ్ జరుగుతుంది. 2 ఏప్రిల్ 2022 నాడు ఈడీ రైడ్ జరుగుతుంది. వెంటనే 7 ఏప్రిల్ 2022 నాడు ఈ కంపెనీ ఎలక్ట్రల్ బాండ్స్, కొన్ని కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ ఎస్బీఐలకు పోయి కొంటది. ఆరోబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ 10 నవంబర్ 2022 నాడు అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయిన తర్వాత 15 నవంబర్ 2022 నాడు ఆరోబిందో ఫార్మా కంపెనీ నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ కొంటారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని ఉంది. ఐటీ రేట్ జరుగుతుంది 20 డిసెంబర్ 2023, 11 జనవరి 2024 అంటే మొన్ననే ఎలక్ట్రల్ బాండ్స్ కొంటారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటోళ్ళు. ఈ విధంగా చూసుకుంటూ పోతే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ ఐటీ రేటు 13 నవంబర్ 2023 నాడు జరిగింది. 17 నవంబర్ నాడు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు వీళ్ళు. కాలపత్రు ప్రాజెక్ట్స్ 4 ఆగస్టు 2023 నాడు ఐటీ రేట్ జరుగుతుంది. 10 అక్టోబర్ 2023 నాడు ఈ ప్రాజెక్ట్స్ కంపెనీ ఎలక్ట్రల్ బాండ్స్ కొంటది. సో ఇట్లా ఎవరి మీద అయితే అంటే మైక్రో ల్యాబ్స్, హీరో మోటోకాబు, ఏపీసీఓ ఇన్ఫ్రా, యశోదా హాస్పిటల్స్ ఫస్ట్ ఐటీ రైడ్లు చేపిస్తారు. ఐటీ రైడ్లు చేపించిన వెంటనే వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొంటారు. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ ఉంది. మెగా ఇంజనీరింగ్ 800 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్
వీళ్ళు పూర్తిగా బీజేపీ పార్టీకి ఇచ్చిరు. ఏప్రిల్ 2023 నాడు వాళ్ళు 140 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చిరు. ఎప్పుడు కరెక్ట్ 1 మంత్ ఏదైతే 1400-400 కోట్ల తానే బోరివల్లి ట్విన్ టనల్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది వీళ్ళకు మార్చిలో ట్విన్ టనల్ ప్రాజెక్టు 14,400 కోట్ల రూపాయలు వస్తుంది. 140 కోట్ల రూపాయలు వీళ్ళు ఏప్రిల్ 2023లో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కార్పొరేషన్ పోయి ఎలక్ట్రాల్ బాండ్స్ బీజేపీ కొనిస్తుంది. ఇది క్విట్ ప్రోక్రో కాదా అని చెప్పి నేను దేశ ప్రజల అందరి దృష్ట్యానే అడుగుతున్నా. జిందల్ స్టీల్ పవర్ ఉంది. దీని లోపల 7 అక్టోబర్ 2022 నాడు 25 కోట్ల రూపాయల ఎలక్ట్రాల్ బాండ్స్ కొన్నారు. జస్ట్ 3 రోజులు గారే పాల్మా 6 కోల్ మైన్ వీళ్ళకి 7వ తారీఖు నాడు 25 కోట్లు పెట్టి బాండ్స్ కొంటారు. 10 అక్టోబర్ నాడు వీళ్ళకు ఒక కోల్ మైన్ ఇస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఇక హఫ్తా వసూలు పని మొదలుపెట్టి వీళ్ళు అంటే ముందు బెదిరించి పైసలు తీసుకుంటుండే, ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరిచ్చిరో ఇప్పుడు మనమే బ్యాంకుకు పోయి ఓ 50,000 డిపాజిట్ చేయాలి, మీ పాన్ కార్డు ఇవ్వరి, మీ ఆధార్ కార్డు ఇవ్వరి అని అడుగుతారు. కోట్ల రూపాయలకు అసలు ఎవడు చేస్తున్నాడు, ఎలక్ట్రల్ బాండ్ ఎవడు వేస్తున్నాడు, ఎవడు డీడీ తీస్తున్నాడు అనేది అడిగేది లేదు, పెట్టేది లేదు. అంటే బీజేపీ రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకుంటుంది ఈ హఫ్తా వసూలు చేయడానికి తప్ప ఇంకో దానికి కాదు. ఇక ఈ ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఐటీ ఉంది. వీళ్ళను ఫస్ట్ పంపిస్తారు కంపెనీల దగ్గరికి, వాళ్ళ మీద రైడ్ చేపిస్తారు. రైడ్ చేపించగానే ఇమీడియట్ గా వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొనియాలి. ఇప్పుడు మనకు ఈడీ రైడ్స్ ఫ్యూచర్ అనే కంపెనీ మీద 7th ఏప్రిల్ రోజు జరుగుతుంది. 100 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ 5 రోజులలోనే పోయి 100 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొంటారు వీళ్ళు. ఐటీ డిపార్ట్మెంటు ఇవన్నీ మనకు చేయగానే మొత్తం పూర్తిగా డైరెక్ట్ మనీ లాండరింగే అంటున్నాను నేను, దీని లోపల ఇక వేరేదేం లేదు. వేదాంత అనే ఒక కంపెనీకి రాధికాపూర్ వెస్ట్ ప్రైవేట్ కోల్ మైన్ 3 మార్చి 2021 నాడు ఒక కోల్ మైన్ వీళ్ళకి ఇస్తారు. ఏప్రిల్లో 25 కోట్ల రూపాయల ఎలక్ట్రాల్ బాండ్స్ ఈ కంపెనీ తీసుకుపోయి బీజేపీ పార్టీ మీద డొనేట్ చేస్తుంది. డొనేషన్ అంటే ఏంది? ఈ మధ్య ప్రైవేట్ కాలేజీలలో ఉంది, డొనేషన్ అనే పేరు పెడతారు. ఏ సీటు కావాలన్నా కానీ ఇంత డొనేషన్ కావాలన్నా. డొనేషన్ అంటే ఏంది? ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు నచ్చిన పార్టీలకు వాళ్ళ నచ్చిన కాలేజీలకు ఇచ్చుకునేది డొనేషన్ అంటారు. ఏమో ఐటీ రైడ్లు, సిబిఐ రైడ్లు ఇవి వేయించుకుంటా, ఈడీ రైడ్లు వేయించుకుంటా, ఈడీ నోటీసులు పంపించుకుంటా 6,000 కోట్ల రూపాయలు ఎవరి ధనం అండి ఇది? ప్రజల ధనం ఇది. తీసుకపోయి పార్టీకి అంటబెట్టిరు. అంటే ఇదే మెగా ఇంజనీరింగ్ జోజిల్లా టన్నల్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది ఆగస్టు 2020లో జోజిల్లా టన్నల్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. అక్టోబర్లో 20 కోట్ల రూపాయల ఎలక్ట్రాల్ బాండ్స్ మెగా ఇంజనీరింగ్ కొనిస్తుంది బీజేపీ పార్టీకి. ఇది క్విట్ ప్రోగ్రో కాదా? మరి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగదా? అందుకే ప్రధానమంత్రి గారు ఎస్బీఐకి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎస్బీఐల ముందర ధర్నా చేసి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయి లేదు ఎట్టి పరిస్థితులలో ఇవి మీరు బయట పెట్టాల్సిందే అనేది. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విజయం. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి సుప్రీంకోర్టులో జయరాం రమేష్ గారు మా పెద్ద నాయకులందరూ పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వెంటనే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ అన్నింటినీ బయట పెట్టాలని చెప్పారు. ఎవరు డబ్బులండి ఇవన్నీ? పూర్తిగా ఎస్బీఐ అమ్మిన బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకో విషయం చెప్పాలి. పుల్వామా అటాక్ అందరికీ తెలిసిందే. పుల్వామా అటాక్ 14 ఫిబ్రవరి 2019లో మన దేశ సైనికులు 40 మంది చనిపోతారు. ఇక పాకిస్తాన్కి చెందిన కంపెనీ హబ్ పవర్ కంపెనీ అని పాకిస్తాన్కి చెందిన కంపెనీ పుల్వామా అటాక్ జరిగిన కరెక్ట్ 2 నెలలకు 18 ఏప్రిల్ 2019 నాడు పాకిస్తాన్కి చెందిన కంపెనీ ఎలక్ట్రాల్ బాండ్స్ బీజేపీకి ఇస్తుంది. ఈరోజు వీళ్ళు అంటారు మేము పాకిస్తాన్ మీద పోరాడుతున్నాం, మేము యోధులము, మేము శూరులము అని మాట్లాడుకునేటోళ్ళు వీళ్ళు. మన 40 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న వీళ్ళు పుల్వామా అటాక్ మీద ఇంతవరకు కూడా ఏం ఎంక్వైరీ జరగలే. ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డీఎక్స్, ఏం జరిగింది అనేది ఎక్కడ కూడా బయట పెట్టలే. దేవుడి దయ వల్ల ఈ ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్ బయటపడ్డది. పడగానే 14 ఫిబ్రవరి నాడు పుల్వామా అటాక్ జరిగితే 18 ఏప్రిల్ నాడు
పాకిస్తాన్కి చెందిన హబ్ పవర్ కంపెనీ అనేది ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చిందని ఈ రోజు తేలింది. దేశ ప్రజలను మోసం చేయడానికి, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మోదీ గారు ఏ మొహం పెట్టుకొని హైదరాబాద్కు వస్తున్నారు, ఏ మొహం పెట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఒక దిక్కు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర అనుకుంటూ ప్రజల మధ్యలో తిరుగుతుంటే వారి మీద దుమ్మెత్తే కార్యక్రమం చేస్తారు, అస్సాంలో అడ్డుకునే కార్యక్రమం చేస్తారు, దాడులు చేపించే కార్యక్రమం చేస్తారు. కేవలం శ్రీరాముని పేరు చెప్పుకొని ఈ రోజు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్ గా రేపు ఎలక్షన్ కమిషన్ మనకి షెడ్యూల్ ఇవ్వబోతుంది. మీరు గమనించండి, ఏప్రిల్ 19వ తారీఖు నాటికి ఫస్ట్ ఫేజ్ పెడతారు. ఎందుకంటే ఏప్రిల్ 17వ తారీఖు నాడు శ్రీరామ జయంతి ఏదైతే ఉందో, శ్రీరామనవమి ఏదైతే ఉందో, ఏప్రిల్ 17th రోజు దానికి ఎటువంటి కోడ్లు వర్తించవు కాబట్టి మొత్తం శ్రీరాముని జెండాలు తీసుకొని పూర్తి స్థాయిగా పెద్ద పెద్ద ర్యాలీలు తీసుకుంటూ, అంటే శ్రీరాముడు అని అంటే కేవలము ఈ బీజేపీకి చెందిన వాళ్ళకే మాత్రం చెందుతుందనే విధంగా ఏప్రిల్ 17th రోజు ర్యాలీలు తీస్తారు. 19th రోజు ఫస్ట్ ఫేజ్ పెట్టే అవకాశం ఉంది. ఇది రేపు తెలుస్తుంది ఇది నిజమా కాదా అనేది. 17వ తారీఖు నాడు శ్రీరామనవమి జయంతి రోజు బీజేపీ పూర్తి స్థాయిగా హిందుత్వ అనే రంగుని తీసుకొచ్చే ప్రయత్నం చేసేది కూడా చేస్తుంది. ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో దీని మీద వెంటనే సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఏదైతే ఎంఆర్పిఎస్ పెట్టిన బహిరంగ సభకు వచ్చి ఆనాడు దళితులకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ మీద మాట ఇచ్చి పొయ్యి తప్పినరో దానికి బేషరతుగా మాదిగలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మోదీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరేదో మేము సుప్రీంకోర్టులో వేసినాం, మేము సుప్రీంకోర్టులో ఒక జడ్జిలను నియమించినాం, మేము ఆల్రెడీ నియమించినాం. కాంగ్రెస్ పార్టీ ఉషా మెహ్రా కమిషన్ ఆల్రెడీ చెప్పింది అసమానతలు ఉన్నాయి, వర్గీకరణ చేయండి అని ఉషా మెహ్రా కమిషన్ చెప్పింది. దానికంటే ముందు లోకూర్ కమిషన్ చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళా కొత్తగా మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీలు, జ్యుడిషియల్ ఏదో మేము 5 మంది బెంచ్ చేసినాం, 6 మంది బెంచ్ చేసినాం, అవసరంలే. మేము డిమాండ్ చేసినాం పార్లమెంట్ లో బిల్లు పెట్టండి అని. అది పెట్టకుండా ఈ రోజు సిగ్గుదప్పి మళ్ళా ఇదే హైదరాబాద్కు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటిగా మోదీ గారు మాదిగ జాతికి క్షమాపణ చెప్పిన తర్వాత ఆ బహిరంగ సభ మొదలు పెట్టాలి. అదే విధంగా ఆ బహిరంగ సభలో నిజంగా మోదీ గారు రామభక్తుడే అయితే, నిజంగా హిందువే అయితే అదే అయోధ్యకు పోదాం, అందరం వస్తాం, అయోధ్య శ్రీరాముని మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి. ఈ ఎలక్ట్రల్ బాండ్ ఏదైతే వచ్చిందో ఇందులో మీ ప్రమేయం లేదని చెప్పి, మీ పార్టీ ప్రమేయం లేదని నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అదే అయోధ్య శ్రీరాముని దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఒట్టేసి మీరు చెప్పండి. 6,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రోజు జేబులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని డబ్బులతో అణిచేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీని మీద పక్కా పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐల ముందర ధర్నా చేసింది కాబట్టే ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని కూడా కోర్టుకు సమర్పించుకోవాల్సిన అవసరము ఈ రోజు ఎస్బీఐకి పట్టింది. ఎస్బీఐ బ్యాంకు కానీ మిగతా బ్యాంకులు కానీ ఒకసారి ఆలోచించాలి. వీటిని జాతీయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. మరి ఇంకొక పెద్ద బ్యాంకింగ్ ఫ్రాడ్ కూడా జరిగింది. డార్మాట్ ఫండ్ అనేది ఉంటుంది. అంటే ఎవరైనా చచ్చిపోతారు, వాళ్ళ అకౌంట్లో ఒక 5,000, 10,000 రూపాయలు ఉంటాయి. కొన్ని యూజ్ చేయని అకౌంట్స్ ఉంటాయి. కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అకౌంట్లు యూజ్ చేయని వాళ్ళు ఉంటారు. ఈ బ్యాంకులు మర్జర్ అయినప్పుడు ఏవైతే బ్యాంక్స్ మర్జర్ చేసిరో డార్మాట్ ఫండ్ అనేది ఉంటుంది. చాలా డార్మాట్ ఫండ్ కొన్ని 1,000 కోట్ల రూపాయలు అవి ఎక్కడికి పోయినాయో ఇంతవరకు తెలియదు. మాకు పూర్తి అనుమానం ఉంది దీని మీద. డార్మాట్ అకౌంట్లు ఎన్నుండే, వాటి పైసలు ఎన్నుండే, ఏ బ్యాంకులు ఎన్నుండే అవి ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మోదీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఏదో దళితులకు పెద్ద చేసేస్తున్నాడు, బీసీలకు ఏదో పెద్ద చేసేస్తున్నాడు అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు డార్మాట్ ఫండ్ ఎక్కడ పోయింది? డిమానిటైజేషన్ చేసినామని చెప్పారు. మరి డిమానిటైజేషన్ చేసినప్పుడు ఆ డబ్బులు ఏవైతే బ్లాక్ మనీ మీరు పట్టుకున్నా అన్నారో, బ్లాక్ మనీ ఇంత దొరికిందన్నారో ఆ పైసలు ఎక్కడికి పోయినాయో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మోదీ గారు వచ్చి గంటలు కొట్టుర్రి అయిపోతుంది, ఓ 2,000 రూపాయల నోట్లు తీసుకొస్తున్నా, అవి రద్దు చేస్తున్నా, ఇష్టానుసారమైన మాటలు చెప్పి ప్రజలను లైన్లో నిలిచిపెట్టి ఎంతో మంది చనిపోయారు. ఈ రోజు 6,000 కోట్ల రూపాయలు మాత్రం బీజేపీ జేబులు వేసుకుంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూసుకుంటే 500 కోట్ల రూపాయలు లేవు. ఇన్ని సంవత్సరాలు పాలించడం అంటున్నారు కదా, 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా, కానీ మా అకౌంట్లలో 500 కోట్ల రూపాయలు లేవు. ఉన్న అకౌంట్లను వీళ్ళు ఫ్రీజ్ చేసి పడేసిండ్రు. ఈ ఎన్నికలలో ఎక్కడ మేము ఆ పైసలు ఖర్చు పెడతామన్న భయానికి వాటిని కూడా ఫ్రీజ్ చేసి పడేసిండ్రు. 6,000 కోట్ల రూపాయలకి ఎదిగింది బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాలలో. దీన్ని పూర్తి స్థాయిగా ప్రజల తరఫున ఖండిస్తున్నాం. మోదీ గారికి సూటి ప్రశ్న ఇస్తున్నాం. నిజంగా
ఈ 6,000 కోట్ల రూపాయలు మీరు భయపెట్టించి సిబిఐని, ఐటీని, ఈడీని మీరు యూజ్ చేసుకొని వాళ్ళను భయపెట్టి ఇచ్చిందనే దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎక్సెల్ షీట్ తో పాటు ఏదైతే ఎస్బీఐ సబ్మిట్ చేసిందో పూర్తి ఆధారాలతో మా దగ్గర ఉన్నాయి. ఇవి నిజం కాదని నిరూపించుకోవడానికి ఏ బీజేపీ నాయకుడన్నా సరే ముందడికి రావడానికి సిద్ధంగా ఉన్నాడా? రండి. నిజంగా రాముని జెండాలో పెట్టుడు కాదు, మేము గుండెలలో పెట్టుకున్న వాళ్ళం. రండి పోదాం. ఏ శ్రీరాముని మందిరం పోదామంటే అడిగి పోదాం, లేదా అయోధ్య రమ్మంటే మేము రానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మీరు చేసిన పెద్ద ఫ్రాడ్, ఇది మీరు చేసిన పెద్ద స్కామ్. బీజేపీ స్కామ్ బయటపడుతుంది కాబట్టి ఎస్బీఐ కూడా అడిగింది ఏమని, కొన్ని రోజులు మాకు సమయం ఇవ్వండి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయేదాకా అని. మళ్ళా సుప్రీంకోర్టు ముట్టకాయలు వేస్తే మళ్ళా ముందటికి వచ్చి ఈ రోజు ఇచ్చిర్రు. అన్ని కంపెనీ పేర్లు ఎవరెన్ని ఇచ్చిరో ఇచ్చిర్రు, కానీ బాండ్ నెంబర్లు దాచిపెట్టిరు. ఎందుకు? ఇప్పుడు బాండ్ నెంబర్ ఎందుకు దాచిపెట్టిరు అనే దాని మీద కూడా పూర్తి స్థాయి అవగాహన మాకుంది. ఎవరైతే కేవైసీ లేకుండా ఇష్టానుసారంగా బాండ్స్ ఇచ్చిండ్రో వాళ్ళందరి చిట్టా బయటికి రావాలి, వాళ్ళందరినీ బొక్కలో తొయ్యాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో దీని లోపల ఏ కంపెనీలు అయితే ఇన్వాల్వ్ అయినాయో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. పూర్తి స్థాయిగా చెప్తున్నాం, 100% మనీ లాండరింగ్ జరిగింది. మనీ లాండరింగ్ ద్వారా క్విడ్ ప్రోక్రో జరిగింది. వీళ్ళు డబ్బులు ఇవ్వడము, ప్రాజెక్టులు తీసుకోవడము, ఇవన్నీ జరిగినాయి. హఫ్తా వసూలు జరిగింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.